హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మహేంద్ర. ఈ వీడియో వచ్చేసి విన్నర్ అయిన తర్వాత పల్లవ్ ప్రశాంత్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదురా నాయన. అది ఏం అసలు నాకైతే మైండ్ బ్లాక్ అసలు. ఆ రేంజ్‌లో వచ్చింది. మెట్రో స్టేషన్ మొత్తం పల్లవ్ ప్రశాంత్, పల్లవ్ ప్రశాంత్. వేరే మాటే లేదసల. యునానిమస్. ఒక డైలాగ్ ఉంటది కదా! యునానిమస్ అని. ఆ రేంజ్‌లో అసలు ఆడియన్స్ నుంచి వచ్చిన అసల రెస్పాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి అన్ని సీజన్స్‌లో ఎవరికీ ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి రాలేదు. మన ఫ్యామిలీలో నుంచి మన ఫ్యామిలీ మెంబర్ ఎవరో బిగ్ బాస్‌కెళ్ళేసి గెలిచొచ్చిన ఫీలింగ్ అయితే ఆడియన్స్‌లో అనిపించింది నాకైతే. గజమాలేందిరా నాయన! ఏ సీజన్‌లో కూడా గజమాల ఎయలేదురా విన్నర్‌కి. గజమాల అది క్రెయిన్‌తో తీసుకొచ్చి గజమాల ఏసేదానికి ప్రిపేర్ చేశారు. మెట్రో స్టేషన్ మొత్తం నిండిపోయిందసల. నెక్స్ట్ లెవెల్ అసల. గూస్ బంప్స్ వస్తాయి ఆ సీన్స్ అన్ని చూస్తే. నెక్స్ట్ లెవెల్‌లో మన సబ్‌స్క్రైబర్ ఒకరు కొన్ని విజువల్స్ పంపించారు. ప్లస్ మనకి యూట్యూబ్‌లో సుమన్ టీవీ గాని, ఇంకా టీవీ న్యూస్ అనేది కొన్ని ఛానెల్స్ అయితే ఉన్నాయి గదా! న్యూస్ ఛానెల్స్. దాంట్లో కూడా చూడండి అలాంటి విజువల్సే కనిపిస్తాయి. నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అసల. ఎక్కడ పల్లవ్ ప్రశాంత్ తప్పనిచ్చి వేరే ఓడే లేదు. పల్లవ్ ప్రశాంత్, పల్లవ్ ప్రశాంత్, పల్లవ్ ప్రశాంత్, పల్లవ్ ప్రశాంత్. నెక్స్ట్ లెవెల్ అసల. అసలు మొత్తం నాకసలా నాకు బాగా అనిపించిన మూమెంట్ ఏదేంటంటే మెట్రో స్టేషన్ కింద ఆడ మెట్రో స్టేషన్ ఉంటది గదా! మెట్లు ఉంటాయి గదా! స్టెప్స్ దగ్గర మొత్తం లేడీసే. ఓన్లీ ఫర్ పల్లవ్ ప్రశాంత్‌ని చూడాలా. విన్నర్ వచ్చాడు కదా! రైతు పట్టిక లోపలికెళ్ళాడు. చూడాలా అని చెప్పనేసి ఎక్కువ మంది పల్లవ్ ప్రశాంత్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పడం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. నేను ఏ సీజన్‌లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! లేడీస్ ఆడియన్స్. వాళ్ళు ఒక విన్నర్ కోసం వెయిట్ చేసింది నేనెక్కడ చూడల. ఒకరు ఇద్దరు ఫ్యాన్స్ ఉంటారు అమ్మాయిలు పీజీస్‌లో ఉన్నోళ్ళు. అది చూసాను గానీ, అసల ఫ్యామిలీ లేడీస్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే లిటరల్లీ ప్రశాంత్ కోసం వెయిట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మన సబ్‌స్క్రైబర్స్‌లో ఒక పర్సన్ పంపించారనమాట. నెక్స్ట్ లెవెల్ అసల. అతని పేరు కిషోరు. థాంక్స్ చెప్పండి అందరూ మనం. నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇకపోతే ఆ విన్నింగ్ మూవ్‌మెంట్ అనేది ఎక్కువ సేపు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. చాలామంది దాని గురించి అడుగుతా ఉన్నారు. అది వచ్చేసి అంటే లాస్ట్ టైమ్ ఏం జరిగిందంటే స్టార్టింగ్ 4 మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళు అక్కడ అమౌంట్ తీసుకునేకి ఎవరు రెడీగా లేరు. సో, ఆ అమౌంట్ అనేది అట్టే క్యారీ అయింది కాబట్టి ఇక్కడ లాస్ట్‌కొచ్చేటప్పటికి ఏ యూట్యూబ్ ఫోల్‌లో చూసినా గాని, ఏ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూసినా గాని రేవంత్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సో, దానివల్ల షోకి ఏమన్నా ఇంపాక్ట్ అవుతదని అమౌంట్ అనేది అక్కడ ఆఫర్ చేశారు. అది కూడా 40,00,000 దాకా అందుకే ఆఫర్ చేశారు. ఎవరు కాదన్నా, అవునన్నా అదే నిజం అక్కడ. సో, ఇక్కడేమైందంటే ఇండియన్ అదే సారీ సో సో ఒక సింగింగ్ కాంపిటీషన్‌లో మన ఇండియన్ ఐడల్ విన్నర్ వచ్చేసి రేవంత్. సో, ఆల్రెడీ ఇండియన్ ఐడల్ విన్ అయ్యాడు. ప్లస్ ఇక్కడ హ్యూజ్ రెస్పాన్స్ గూడా అక్కడ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గాని, కంటెస్టెంట్స్ నుంచి గాని తీసుకో అని చెప్పని ప్రెజర్ చేయడం వల్ల ఇక్కడ శ్రీహాన్ తీసుకున్నాడు. ఓకేనా. సో, అందువల్ల మనకి అక్కడ విన్నింగ్ మూమెంట్ అనేది ప్రొలాంగ్ అయిందక్కడ. ఇక్కడొచ్చేసరికి ఏమైందంటే ఆల్రెడీ ఎవరు తీసేసుకున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ అవ్వలేదు. ప్లస్ నాగార్జున గారు వచ్చేసి లోపల బిగ్ బాస్ హౌస్‌లో ఫస్ట్ టైమ్ అంట తిరగటం. అక్కడ తిరగటం. ఇంకా ఇవన్నీ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంక ఏం లేదు కాబట్టి జస్ట్ తీసుకెళ్ళి స్టేజ్ మీద అనౌన్స్ చేసేదే కాబట్టి అది ఎక్కువ మనకి ఇదవ్వలేదు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అదంతా కంప్లీట్ అయిపోయేసింది. ఆ తర్వాత విన్నింగ్ స్పీచ్ కూడా ప్రశాంత్ ఎక్కువ మాట్లాడలేడు కాబట్టి విన్నింగ్ స్పీచ్ కూడా కొంచెం తగ్గించారు. అంతకు మించి ఇంకేం లేదు. ఇది ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం పల్లవ్ ప్రశాంత్‌కి నెక్స్ట్ లెవెల్ ఫేమ్ వచ్చింది. దాన్ని అలాగే కాపాడుకుంటాడా లేదనేది అది పల్లవ్ ప్రశాంత్‌తో పైన ఆధారపడి ఉంటది. సో, ఓవరాల్‌గా ఇది 'బిగ్ బాస్' సీజన్ 7 పల్లవ్ ప్రశాంత్ జర్నీ. ఒక హీరోకి రావాల్సినంత ఫాలోయింగు, మన ఫ్యామిలీలో ఒక మెంబర్ విన్నర్ అయితే మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అన్నపూర్ణ స్టూడియో ముందు ఉన్న జనాలు చూస్తే అర్థమైపోద్ది. ప్రశాంత్ ఏ రేంజ్‌లో యునానిమస్‌గా గెలిచాడనేది. కొంతమంది మన యూట్యూబ్‌లోనే కొంతమంది రివ్యూవర్స్ ఉంటారనమాట. వాళ్ళకి లిటరల్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి పల్లవ్ ప్రశాంత్ అంటే ఇష్టం లేదు కాబట్టి జస్ట్ 2% అని లేదా 1% అని చెప్తారనమాట. ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఆర్టిస్ట్‌లే కాబట్టి ఆర్టిస్ట్ గెలిచింటే వాళ్ళు కొంచెం హ్యాపీ అవుతారు. మనం కామన్ మ్యాన్స్ కాబట్టి మనకి కామన్ మ్యాన్ గెలిస్తే మనం హ్యాపీ అవుతాం అనమాట. అమర్‌దీప్ కూడా అమర్‌దీప్ ఫ్యాన్స్ తనని బ్యాక్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. అమర్‌దీప్‌కి ఎవరైతే ఓట్ చేశారో
రియల్లీ చాలా చాలా అంటే వాళ్ళు ఓట్ చేసి అతను ఏమైనా మిస్టేక్ చేస్తే బ్యాక్ చేసిన విధానం, ఆడియన్స్ సపోర్ట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆడియన్స్ కూడా నా తరపు నుంచి క్లాప్స్ అనమాట. ఒక బిగ్ బాసే కాదు ఎక్కడైనా కానీ అంటే ఒక ఫ్యాన్స్ అంటే ఇలాగే ఉండాలి నాకు తెలిసి. బ్యాక్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఇది ఓవరాల్గా చూసుకుంటే అమర్దీప్కి ఏం రాలేదని అమర్దీప్ ఫ్యాన్స్ ఏం బాధపడద్దు. రవితేజ గారు మూవీలో ఒక ఛాన్స్ వచ్చింది. ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా చాలామంది పెరిగారు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవాలి, కావాల్సింది మంచి రీచ్ అయితే వచ్చింది. అమర్దీప్ కూడా నెక్స్ట్ ఫర్దర్గా ఈ యొక్క ఫ్యాన్ బేస్ అనేది ఇన్ఫ్యాక్ట్ పల్లవ్ ప్రశాంత్తో పోల్చుకుంటే అమర్దీప్కి చాలా ప్లస్ అయిందనమాట. ఇది గెలిచుంటే ఇది ప్లస్ అయి ఉండదో మైనస్ అయి ఉండదో అది మనకు తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే పల్లవ్ ప్రశాంత్ అది అమర్దీప్ కూడా ప్లస్ అయింది. సో అమర్దీప్ ఫ్యాన్స్ కూడా మీరేం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నెక్స్ట్ చిన్న స్క్రీన్ నుంచి అమర్దీప్ని పెద్ద స్క్రీన్లో చూడబోతున్నారు. ఓవరాల్గా ఇవి అప్డేట్స్ అనమాట. పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్సే. అది పల్లవ్ ప్రశాంత్ దిగానే తన ఇంకా ఫర్దర్గా కొంచెం అదే రైతు బిడ్డల కోసం, అదే రైతుల కోసం నిలబడతానని చెప్పాడు కదా. తనకి ఇన్స్టా నుంచి వచ్చిన అమౌంట్ కానీ, అంటే ఇప్పుడు దాకా మానిటైజేషన్ చేసుకోలేదని చెప్పనేసి మనకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మానిటైజేషన్ చేసుకొనేసి ఇన్స్టా నుంచి వచ్చిన అమౌంట్ కానీ, యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ కానీ, అంటే నాకు తెలిసి ఈ ఫ్యాన్ బేస్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో అమౌంట్ అయితే వస్తుంది. దాంట్లో కొంచెం అట్లీస్ట్ ఒక 30 to 40% జనాలకు అప్పుడప్పుడు ఖర్చు పెట్టినా మంత్లీ ఈ ఫ్యాన్ బేస్ అనేది ఎక్కడికి పోదు. సో ఫర్దర్గా పల్లవ్ ప్రశాంత్ లైఫ్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ఏం చేద్దాం. థ్యాంక్ యూ, గుడ్ నైట్, లవ్ యూ ఆల్, బై. నెక్స్ట్ రేపు వచ్చేసి ఎపిసోడ్ గురించి అయితే ఒక మంచి కెమెరాతో అయితే రికార్డ్ చేసి పెడతాను. దానికోసం లిటరల్లీ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బై.